తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే నడుస్తోంది. ఆదిలాబాద్ విమానాశ్రయం కూడా ప్రతిపాదన దశ దాటడం లేదు. ఇప్పుడు వరంగల్ దగ్గరి మామనూరులో విమానాశ్రయం నిర్మించాలని భావిస్తున్నారు. టెండర్ల ప్రక్రియలో ఏదో తేడా కొడుతోంది. ఇంతకీ ఏమిటది? దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కళ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయా? ఒకప్పుడు విమానాలు ఎగిరిన మామనూరు ఎయిర్ స్ట్రిప్ ఇప్పుడు మళ్లీ ప్రయాణికుల రాకపోకలకు సిద్ధమవుతుందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం తర్వాత మామనూరు ఎయిర్పోర్టుపై ఆశలు మరింత పెరిగాయి. భూసేకరణ పూర్తయినా పనులు ఎప్పుడు మొదలవుతాయి? ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేట్వేగా భావిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నవీన్ అందిస్తున్న ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వరంగల్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామనూరు ఎయిర్పోర్ట్ ను నిజాం కాలంలో నిర్మించారు. తర్వాతి కాలంలో భారత వైమానిక దళం కూడా ఈ రన్వేను వినియోగించింది. కాలక్రమేణా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టు పూర్తిగా నిరుపయోగమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రజలకు ఇది అత్యవసర మౌలిక సదుపాయమని ఇక్కడి ప్రజాప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రన్వే విస్తరణ, ఆధునిక టెర్మినల్ భవనం, నైట్ ల్యాండింగ్ సదుపాయాలు, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ప్రస్తుతం పనులు ప్రారంభించే అంశం టెండర్ల ప్రక్రియలోనే నిలిచిపోయింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఏఏఐ 203 కోట్ల 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ పనులకు టెండర్లు పిలిచింది. మొదట ఆగస్టు 12న బిడ్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించి ఆగస్టు 18న బిడ్లను తెరవాలని షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియను పొడిగించింది. ఇప్పుడు ఈ నెల 24వ తేదీ వరకు బిడ్ల దాఖల గడువును పెంచగా ఆగస్టు 31న బిడ్లను తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈసారి స్పందన వస్తుందా లేక మరోసారి జాప్యం తప్పదా అన్నది ఆసక్తికరంగా మారింది. గత దశాబ్దాల కాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళ మన మామనూరు ఎయిర్పోర్టు. మరి ఈ ఎయిర్పోర్టుకు గత దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు ఎయిర్పోర్టును తీసుకొస్తాము, ఇక్కడ ఏరోప్లేన్ ఎగిరే విధంగా చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేశారు తప్ప ఇప్పటి వరకు ఆ కళ నెరవేరినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ వచ్చి ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 2 సార్లు దీనికి నిధులు కేటాయించాము, దీన్ని ఈ ప్రారంభం చేస్తామని మాటలు చెప్పడమే జరుగుతూ ఉంది తప్ప ఇప్పటి వరకు నిధులు కేటాయించి ఇక్కడ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒక కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ అనేది వెనుకబడుతుందని చెప్పేసి భావించాల్సి వస్తూ ఉంది. మామనూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, లక్షణవరం సరస్సు, మేడారం, సమ్మక్క సారలమ్మ జాతరకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వేగవంతమైన రవాణా సౌకర్యం లభిస్తుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పారిశ్రామిక రంగం, ఐటీ, విద్య, వైద్య రంగాలకు కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవలు పొందే రోగులు హైదరాబాద్కు రోడ్డు మార్గంలో గంటల తరబడి ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. సమయం, ప్రయాణ ఖర్చు రెండూ ఆదా అవుతాయి. ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడము ఈ ప్రాంత ప్రజలుగా, ఈ ప్రాంత వాసులుగా మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం ద్వారా ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ఐటీ కారిడార్లు కానీ వివిధ రకాల పరిశ్రమలు రావడం ద్వారా ఈ యొక్క ప్రాంత ప్రజలు, ప్రాంత యువకులంతా కూడా వారు చేతికి పని దొరికి ఈ యొక్క కుటుంబాలను సాదుకునే విధంగా ఈ అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కళ నెరవేరింది.
దాంతో పాటుగా పని స్టార్ట్ అయ్యే అంశంలో ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ జరగాల్సి ఉన్నాయి. ఎందుకంటే వరంగల్ అనగానే దీనికి ఆనుకొని ఉన్న టెక్స్టైల్ పార్క్ అవుతుంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవుతుంది, అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూసేకరణ పూర్తయింది, నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నదే అందరూ ఎదురు చూస్తున్న అంశం. మామునూరు ఎయిర్పోర్టు నిజంగా టేకాఫ్ అయితే అది వరంగల్కే కాదు, యావత్ ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కొత్త రెక్కలు ఇచ్చే ప్రాజెక్టుగా నిలవనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ వెనకడ గత 30 సంవత్సరాల నుంచి వరంగల్లో ఎయిర్పోర్ట్ రావాలి అని అందరు ప్రజలు కోరుకుంటే వస్తుందని ఎన్నో మాయమాటలు చెప్పి పోయింది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇది శాంక్షన్ అయ్యింది. దానికి మా చుట్టుపక్కల ప్రాంతాలందరము సంతోషపడుతున్నాము. కానీ ప్రారంభం మాత్రం చాలా తొందరగా కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్. మొన్నటిదాకా టెండర్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పేపర్లు పడుతున్నాయి. కానీ ఇప్పటివరకు స్థానిక ప్రజలకు ఎలాంటి విషయాలు కరెక్ట్ తెలుస్తలేవు. వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగాయని, వచ్చే 3 ఏళ్లలో మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య ధీమా వ్యక్తం చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల నిబంధన ఏదైతుందో అది కూడా జిఎంఆర్ సంస్థను పెంచి తేవడం అనేది మాకందరికీ చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వేరే ఎయిర్పోర్ట్స్ అడుగుతున్నారు, భద్రాద్రి కొత్తగూడెం కానీ ఆదిలాబాద్లో కానీ. అయితే అక్కడ హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి అని చెప్పి అబ్జెక్షన్ చెప్తున్నారు. సో అట్లాంటి ప్రాబ్లం మనకి లేదు. మనము ఒక ప్రాబ్లం 150 కిలోమీటర్ హైదరాబాద్ నుంచి వరంగల్కి, అదొకటి కూడా ఆయన పట్టుబట్టి దాన్ని కూడా తొలగించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. దాంతో మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మామునూరులో ఎయిర్పోర్ట్ అనే కళ ఒక 2-3 ఏళ్ళలో అంటే ఫుల్గా 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి దానికి కూడా మేము ప్రత్యేకంగా వరంగల్ ప్రజలందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటీవలే ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ కావడంతో తమ చిరకాల వాంఛ ఎప్పుడు నెరవేరుతుందోనని ఓరుగల్లు వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓరుగల్లు వాసుల దశాబ్దాల నిరీక్షణ ఎయిర్పోర్టు మామునూరు ఎయిర్పోర్టు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఓరుగల్లు వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇక్కడ పనుల పురోగతి మాత్రము 1 అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఏమో మామునూరు ఎయిర్పోర్ట్లో విమానాలు ఎప్పుడు ఎగురుతాయో. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.